శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కార్తీక పంచమి రోజు తిరుచానూరులో లక్ష్మీదేవి ఆవిర్భవించిన ఘట్టం చెప్పాను కదా. అప్పుడు ఆ తల్లి నారాయణుని కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ చుట్టుపక్కలున్న దేవతల్ని ఋషుల్ని అనుగ్రహించారు. అప్పుడు వాళ్ళు పొంగిపోయి అమ్మవారిని స్తుతించారు 24 నామాలతో. వాటిని లక్ష్మీ చతుర్వింశతి నామాలు అని పిలుస్తారు. అయితే ఆ తర్వాత దేవతలందరూ వెక్కి వెక్కి ఏడ్చి, తల్లి ఇన్ని సంవత్సరాల పాటు నీ పిల్లల్ని వదిలేసి వైకుంఠాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? నువ్వు లేవు, నాన్నగారు లేరు వైకుంఠంలో, ఇంకా మా బ్రతుకులు ఏమైపోవాలి అని బాధపడ్డారు. అప్పుడు అమ్మవారు, నాయన బాధపడకండి, నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ప్రార్థించిన చతుర్వింశతి నామాలు ఉన్నాయి కదా, 24 నామాలు. ఈ 24 నామాలతో ఒక ప్రక్రియని ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాల్లో లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పి అమ్మవారు ఒక వరం ఇచ్చారు. అందుకని అది మనకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. జీవితంలో కొన్నిసార్లు పదవి పోయో, ధనం పోయో, ఉద్యోగం పోయో ఇలాంటివన్నీ జరుగుతాయి చూడండి. అప్పుడు ఈ ప్రక్రియ చేసి చూడండి, మళ్ళీ వెనక్కి వస్తాయి అవన్నీ. అది అమ్మవారు ఇచ్చిన వరం. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఆ చతుర్వింశతి నామాలు ఏమిటి, వాటిని ఎలా అనుసంధానం చేయాలి అవన్నీ చెప్తాను. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాన్ని ఎలా అనుసంధానం చేయాలి అంటే అమ్మవారు 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే 40 రోజుల పాటు మారేడు దళాలతో అమ్మవారిని అర్చిస్తూ పొద్దున్నే సూర్యోదయం సమయంలో అప్పుడు ఈ 24 నామాలు చదవమన్నారు. అంటే మీరు ఒక వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్న పటం కానీ, లేకపోతే కొన్ని పటాల్లో వెంకటేశ్వర స్వామిలోనే లక్ష్మీదేవి ఉన్నట్టుగా ఉంటారు. అలాంటి పటం ఏదైనా తెచ్చి పూజా మందిరంలో పెట్టుకుని ఈ దళాలతో అమ్మవారిని అర్చిస్తూ ఈ 24 నామాలు చేయండి. అలాగా 40 రోజుల పాటు చేస్తే పోయిన సంపదలు, ఉద్యోగాలు, పదవులు అన్నీ తిరిగి వస్తాయి, ఇంకా వృద్ధి చెందుతారు అని అమ్మవారు చెప్పారు. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అందరూ ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు కదా, ఇది ఖచ్చితంగా ఉపయోగపడే ప్రక్రియ, చేసి చూడండి. ఇంకా రెండవది ఏమిటి అంటే, ఇది వరాహ పురాణంలో చెప్పారు. స్వామివారిని దర్శించేటప్పుడు తిరుమలలో మనం సామాన్యంగా ఏం చేస్తాం, గోవింద గోవింద అంటూ ఉంటాం, లేకపోతే కొంతమంది పక్క వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటారు, అంతే కదా. గోవింద అంటే చాలా గొప్పదే కాదని కాదు, కానీ ఇంకొక ప్రక్రియ ఉంది, అది అంతకన్నా మహోత్కృష్టమైనది. ఏమిటి అంటే స్వామిని చూస్తూ, స్వామి హృదయం పైన ఉన్న అమ్మవారిని చూస్తూ ఈ 24 నామాలు చదవడం. నేను చెప్పాను కదా, స్వామి వక్షస్థలం ఉబ్బెత్తుగా ఉంటుంది, అమ్మవారి వ్యూహలక్ష్మి స్వరూపంలో ఇక్కడ ఉంటారు. ఎందుకు అంటే మనం అరిగే మొరలన్నీ కూడా మొట్టమొదటి అమ్మవారి చెవిలో పడి ఆ తర్వాత స్వామి చెవిలో ఆవిడ వేస్తారట. అందుకని అమ్మవారి దృష్టి మన మీద పడ్డానికి ఈ 24 నామాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఆనంద నిలయంలోకి ఎంటర్ అవ్వగానే మీరు ఈ 24 చదవడం మొదలుపెట్టండి. ఈ లోపల మీరు వ్యూహలక్ష్మి అమ్మవారికి వేసి తిరుగుతారు కదా, అప్పుడు అమ్మవారిని ఒక్కసారి చూసి అయ్యవారిని చూస్తూ చదవండి, అప్పుడు ఈ నామాల ఫలితం వస్తుంది. అది రెండో మార్గం. ఇంకా మూడవ మార్గం ఏమిటంటే, మళ్ళీ అమ్మవారు చెప్పినది, పద్మసరోవరం ఉంది కదా తిరుచానూరులో వెనకాల ఉన్న పుష్కరిణి, అందులో స్నానం చేసి ఆ తడి బట్టలతో అక్కడే మెట్ల మీద తూర్పు వైపుకి తిరిగి ఈ నామాలని, స్తుతిని 3 సార్లు అనుసంధానం చేయమని చెప్పారు. అలా చేస్తే కనుక వాళ్ళకి పొందలేనిది ఏది ఉండదు, ఐశ్వర్యం, విద్య, సంతానం అన్నీ వాళ్ళ ఇంటి ముందుకు వస్తాయి అని అమ్మవారు వరం ఇచ్చారు. ఇది ఈ ప్రక్రియ చేసేందుకు 3 మార్గాలు. ఇప్పుడు ఇంతకే నామాలు ఏమిటండి అవి తెలుసుకుందాము. నేను మీకు 2 రకాలుగా చెప్తా. ఒకటి 24 నామాలు చెప్తాను, అలాగే శ్లోకాల రూపంలో కూడా చెప్తా. ఎందుకంటే నామాలు గుర్తుపెట్టుకోవడం కష్టమైన వాళ్ళు శ్లోకాలు నేర్చేసుకుంటే అయిపోతుంది. సరే, ఇప్పుడు ఆ నామాలు ఏమిటి అనేది చూద్దాం. శ్రీ శ్రీయై నమః, శ్రీ లోకధాత్ర్యై నమః, శ్రీ బ్రహ్మమాత్రే నమః, శ్రీ పద్మనేత్రాయై నమః, శ్రీ పద్మముఖ్యై నమః, శ్రీ ప్రసన్నముఖపద్మాయై నమః, శ్రీ పద్మకాంత్యై నమః, శ్రీ బిల్వవనస్థాయై నమః, శ్రీ విష్ణుపత్న్యై నమః, శ్రీ విచిత్ర క్షౌమధారిణ్యై నమః, శ్రీ పృథుశ్రోణ్యై నమః, శ్రీ పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమః, శ్రీ సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః, శ్రీ శుభాయై నమః, శ్రీ సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితాయై నమః,
శ్రీయక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః శ్రీకటకోజ్వలాయై నమః శ్రీమాంగళ్యాభరణైశ్చిత్రైః ముక్తాహారైర్విభూషితాయై నమః శ్రీతాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః శ్రీపద్మహస్తాయై నమః శ్రీహరివల్లభాయై నమః శ్రీరుగ్యజుస్సామరూపాయై నమః శ్రీవిద్యాయై నమః శ్రీ అబ్ధిజాయై నమః. ఇవి ఈ 24 నామాలు. ఇప్పుడు ఇవే నామాల్ని మీకు శ్లోక రూపంలో కూడా చెప్తాను. అంటే రెండు ఒకటే, నేను వేరే రూపంలో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఓం నమ శ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయే పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయే పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. విచిత్రక్షౌమధారిత్ర్యై పృథుశ్రోణ్యై నమో నమః. పక్వబిల్వఫలాపీన తుంగస్తన్యై నమో నమః. సురపద్మపత్రాభ కరపాదతలే శుభే సురత్నాంగదకేయూర కాంచీనూపురశోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రైః ముక్తాహారైర్విభూషితే తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయే విద్యాయై తే నమో నమః. ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతైరాలోకయాబ్జే ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మ రుద్రేంద్రత్వం సమాప్నుయుః. ఇవి నామాలు. అయితే ఈ నామాల రూపంలో నేర్చుకోండి, లేకపోతే ఈ శ్లోకాల రూపంలో నేర్చుకోండి. చాలా చాలా శక్తివంతమైనవి. అసలు ఎంత శక్తివంతమైనవి, ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అనేది మీకు క్లుప్తంగా చెప్తా. మనకి తిరుమలలో ప్రతిరోజు స్వామికి అష్టోత్తరాలతోనూ సహస్రనామాలతోనూ పూజ చేస్తారు కదా. ఆ అర్చన అవ్వగానే స్వామి పాదాల దగ్గర ఉన్న తులసి దళాలు ఉంటాయి, అవి తీసి వెంటనే వక్షస్థలం మీద ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారికి వాటితో అర్చన చేస్తారు. చేసినప్పుడు 24 నామాలు చదువుతారు. అంటే ఆలోచించండి, స్వామికి ఎప్పుడు అర్చన చేసినా వెంటనే అమ్మవారికి అర్చన చేసే నామాలు ఇవి. ప్రతి సంవత్సరం పంచమి తీర్థం అని తిరుచానూరులో జరుగుతుంది. అంటే అమ్మవారు ఆవిర్భవించిన కార్తీక పంచమి రోజు. ఆ రోజు ఈ వ్యూహలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమల అలది అవే తిరుచానూరులో అమ్మవారికి సారె కింద పంపిస్తారు. అంటే అర్థమవుతుంది కదా ఈ అమ్మవారు ఎంత కీలకం అనేది. సామాన్యంగా మనకి తిరుమల వెళ్ళినప్పుడు స్వామిని చూసి వచ్చేస్తాం తప్ప ఈ అమ్మవారి మీద దృష్టి పెట్టం మనం. కానీ అసలు వరాల జల్లులు కురిపించేది ఈ అమ్మవారే. అలాగనే తిరుచానూరులో అమ్మవారిని కూడా రోజు 24 నామాలతోనే కొలుస్తారు. అంత ముఖ్యమైన నామాలు ఇవి. అందుకని నేర్చుకుని తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొందండి. నేను చెప్పిన 3 ప్రక్రియల్లో ఏదో ఒక ప్రక్రియ చేసి చూడండి. ఈ కార్తీక మాసంలో అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలి, మళ్ళీ అన్ని ఇళ్ళు సంపదలతో విలసిల్లాలి అని కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః.